జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సదానందం. బంగ్లాదేశ్‌లో ఏవైతే సమస్యలున్నాయో అవి చిన్న చిన్నగా జరుగుతున్న పరిస్థితి. ఇది గూడా నాకు తెలిసి ఈ 21 ఏదైతే ట్రంప్ ఎక్కుతాడో దాని తర్వాత ఈ కార్యక్రమాలు ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ చూస్తే ఏందంటే బార్డర్‌లో ఉన్న సైనికులు దేశభక్తి కోసం, దేశం కోసం ప్రాణాలివ్వడానికి రెడీగా ఉండి అక్కడ పోరాడుతున్న పరిస్థితి. బట్ దేశంలో ఉన్న కొంతమంది దేశద్రోహులు దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. వాడొక కంచె ఉంటది గదండీ! ఆ దేశం నుంచి ఈ దేశం రావద్దు అని జెప్పేసి, ఆ కంచె ఇది ఎప్పుడో కట్టాల్సింది. బట్ ఇన్ని సంవత్సరాలు మన వాళ్ళు పని చేయలేదు. బట్ కొద్ది రోజులుగా దాన్ని మొత్తం కంప్లీట్ జేశారు. బట్ ఇంకో కొంత ఆగింది. సో, టోటల్‌గా వచ్చేసి 2216 కిలోమీటర్లుంటే, ఆ కొంత దూరము ఈ మమతా బెనర్జీ అక్కడ కంచె ఎయ్యనీయట్లేదు. బంగ్లాదేశీయులొచ్చి ఇది మా బార్డరు మీరు కంచె వేయొద్దు అని జెప్పేసి బంగ్లాదేశీయులు మాట్లాడుతున్న పరిస్థితి. సరే వానితోని మనకేంది మనం ఖచ్చితంగా సెంట్రల్ నుంచి చేపిచ్చుకోవాలి గదా! అని జెప్పేసి మనం ఫైట్ జేస్తే, మమతా బెనర్జీ ఏందంటే ఇక్కడ కంచె ఎయొద్దు అని జెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అక్కడ భూమి ఇవ్వని పరిస్థితి. సో, కేంద్రం గూడా ఇప్పుడు జోక్యం జేసుకొని ఖచ్చితంగా కంచె ఏపిచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నం నడుస్తుందక్కడ. బట్ ఇక్కడ ఏమైతుందంటే కొన్ని వేల మంది లారీలల్లో వచ్చి ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి. సరే వచ్చినోడు మళ్ళా సక్రమంగా ఉంటుండా అంటే వానికిక్కడ ఓటక్కు ఇప్పిస్తారు. సో, మమతా బెనర్జీ ఎన్ని సార్లు గెలుస్తుంది? ఎందుకు గెలుస్తుందనేది ఇది అర్థమైతుంది గదా! సో, గతంలో ఒక ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆమె బంగ్లాదేశీయురాలు అని జెప్పేసి తెలిసిన పరిస్థితి. ఆమెకు అక్కడ ఓటక్కుంది. ఎట్ ద సేమ్ టైమ్ భారత్‌లో గూడా ఓటక్కున్నది. అంటే ప్రపంచం ఎట్లా ముందుకు వెళ్తుంది అని అర్థమైతుందా మీకు? సో, అట్లా కొన్ని వేల మంది ఓట్లు వాళ్ళిక్కడ సంపాదించి, వాళ్ళ ఓట్లు ఇట్లా చేస్తున్న పరిస్థితి. ఎందుకు పెరుగుతుర్రు అంటే ఇది దీనికి కారణం అన్నట్టు. వాడిక్కడికొస్తాడు, ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటాడు, ఇక్కడ ఆస్తి హక్కులు సంపాదించుకుంటాడు, ఇక్కడ ఓటు సంపాదించుకుంటాడు, ఇక్కడ అమ్మాయిని చేసుకుంటాడు. సో, మళ్ళీ ఇక్కడ చేసే దుర్మార్గాలను ఇక్కడ చేస్తాడు. వాడొచ్చి ఇక్కడ ఎవరిని కన్వర్ట్ చేస్తుండో తెలవది, ఎక్కడ బాంబులు పెడుతుండో తెలవది, ఎక్కడ ఏం చేస్తుండో తెలవది. సరే బంగ్లాదేశ్ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్‌లోనే ఉంటుండా అంటే కాదు. మళ్ళీ దేశం మొత్తం విస్తరిస్తుండు. వాడు హైదరాబాద్‌కొస్తున్నాడు. అన్ని రాష్ట్రాలు మొత్తం వస్తున్నాడు. అన్ని రాష్ట్రాలలోకొచ్చి వాడు అక్కడక్కడ స్థిరపడిపోతున్న పరిస్థితి. సరే ఇప్పుడిప్పుడంటే కొంచెం ఆధార్ కార్డ్ వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నాయండి. బట్ ఆధార్ కార్డ్ రాని పరిస్థితిలో కొన్ని వేల మంది వచ్చిర్రు గదా! వీళ్ళ పరిస్థితి ఏంది? సో, ఇన్ని సంవత్సరాల జరుగుతున్న ఈ దుర్మార్గమైన చర్య ఏదైతే ఉందో, దీన్ని ఇంకా గూడా కట్టడి చేయకపోతే, రాబోయే రోజులలో నెక్స్ట్ గనుక ఖచ్చితంగా మమతా బెనర్జీ అక్కడొస్తే మాత్రం ఆ స్టేట్‌ని మనం వదులుకోవాల్సొస్తది. సో, అలాంటి దుర్మార్గమైన పరిస్థితులున్నాయి అక్కడ. బట్ ఈ విషయాలు మనకి ఇంత క్లియర్‌గా, ఇంత క్లారిటీగా మనకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? చెప్తే గూడా మనం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నామా? సో, అసలు ఇలాంటి వీడియోలు మనం చూడడానికి సిద్ధంగా ఉన్నామా? ఇంత జరుగుతుంది అనేది. కంప్లీట్‌గా భారత్‌లో ఉన్న చాలా రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలు అని నేను చెప్తే చాలా మంది నవ్విర్రు. ఆ లెక్కలు తీసి చూపిస్తే అరే! ఇంత ఘోరం జరుగుతుందా అని చెప్తున్న పరిస్థితి. చానా రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలు. ఎందుకు మరి? ఎందుకు జరుగుతుంది ఇట్లా మైనారిటీలు? ఇది పరిస్థితి. వలసదారులు మొత్తం వాడు ఎక్కడి నుంచో వస్తాడు. వాడు ఇక్కడుంటాడు. ఒక దేశం నుంచి ఇంకో దేశం బార్డర్ క్రాస్ చేయాలంటే వేరే వేరే దేశాలలో ఎంత ఘోరమైన పరిస్థితులున్నాయండి. బట్ మన దేశంలో మనం ఎందుకు ఇట్లా విచ్చలవిడిగా వదిలిపెట్టినాం? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా వాళ్ళెంత ప్రాణభయంతోని ఉంటారో ఆ బార్డర్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా. సరే వాడొచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటుండా, లేదంటే హాస్పిటల్ కోసం వస్తుండా, విద్య కోసం వస్తుండా, ఏదైనా కూలీనాలు చేసుకోవడానికి వస్తుండా అంటే కాదు గదా! వాడొచ్చి ఇక్కడ ఓటు సంపాదించుకొని వాడిక్కడ ఎమ్మెల్యే పోటీ చేస్తారు. ఇంకా వాడే రాజకీయాల్లో కీలకమై ఉంటాడు. వాడే చేసే చట్టాలైతాయి. సో, ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఎలాంటి మెసేజ్ సమాజానికి మనం ఇవ్వగలుగుతాం? ఎలాంటి వాతావరణాన్ని రాబోయే రోజుల్లో మనం చూస్తామనుకుంటాం? అర్థమవుతుందా? ఎంత ప్రమాదం ఎలాంటి ప్రమాదంలో మనం పొంచి ఉన్నామన్నది ఇకనైనా మనం అర్థం చేసుకోవాలి. ఎంత పెద్ద ప్రమాదం అనేది ఇది. ఈ ప్రమాదం నుంచెల్లి మనం ఇకనన్నా కొంత మేలుకోవాల్సిన అవసరం ఉంది. కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మన బార్డర్ మనం కంచెన వేస్తే ఎవడొస్తాడో వాడొచ్చి దాన్ని మాట్లాడుతున్న పరిస్థితి గదా! ఆ చికెన్ నెక్ అనే ప్రదేశమే చానా డేంజర్. ఎందుకంటే కేవలం 22 కిలోమీటర్లుంటది. సో, అందులో ఇంకా చానా డేంజర్ గదా! సో, దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క హైందవ సోదరికి, ప్రతి ఒక్క భారతీయునికి తెలవాల్సిన విషయం ఇవన్నీ గూడా. సో, ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసినామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే మన వీడియోలు చూస్తారు. ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా అదే ధర్మంలో భాగంగా యువత పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి చెడిపోకుండా ఇలాంటి మంచి వీడియోస్ వాళ్ళకి పంపించి
దేశభక్తులుగా, ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే విధంగా వాళ్ళని చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత కూడా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.